రెక్టార్ స్కేల్ పై నమోదైంది. భూమికి 40 కిలోమీటర్ల లోపల నుంచి అంతర్భాగం నుంచి భూకంపం సంభవించినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందంటూ భారత ప్రభుత్వం చెబుతోంది. భూ ప్రకంపనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్వల్ప భూ ప్రకంపనతో తెలుగు రాష్ట్రాల్లో వణుకు పట్టింది. 6 సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు జనం. తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలున్నాయి. మ్యాగ్నిట్యూడ్ స్కేల్పై జోన్ 2లో హైదరాబాద్, కర్నూలు ఉంది. ఇక మ్యాగ్నిట్యూడ్ స్కేల్ 2లో 1 నుంచి 4 వరకు భూకంపం వచ్చే అవకాశం ఉంది. అంటే 1 నుంచి 4 వరకు రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత ఉండే అవకాశం ఉంది. అలాగే జోన్ 3లో విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు ప్రాంతాలున్నాయి. మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో 3లో 5 పైన భూకంపం వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక విజయవాడకు భూకంపాల ముప్పు ఉందంటూ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. ములుగు జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఉంది. భూమికి 35 కిలోమీటర్ల లోతులో, 35 నుంచి 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇల్లందు, ములుగు, భద్రాచలం, మణుగూరు, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. అటు ఆంధ్రాలో కూడా భూమి కంపించింది. ఏపీలో విజయవాడ అలాగే జగ్గైపేట ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. జనం బయటకు తీశారు. పలు చోట్ల భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కరీంనగర్, అలాగే నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఏపీలో విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. ఉదయం 7 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 27 నిమిషాల మధ్య వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తున్నారు. తెలంగాణలోని ములుగు భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టార్ స్కేల్పై 5.3గా ఇది నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఒక్కసారిగా జనం బయటకు పరుగులు తీసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. భూకంప తీవ్రత ప్రస్తుతం కొద్ది సెకండ్ల పాటు జరిగినట్టుగా చెప్తున్నారు. వివిధ ప్రాంతాల్లో భూకంప తీవ్రత సంబంధించి ఇప్పుడిప్పుడే దృశ్యాలు అందుతున్నాయి. కొన్ని సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నారు. ఓ ఫోటో ఫ్రేమ్ పడిపోతుంది. అక్కడ స్కూల్కు విద్యార్థులు రెడీ అవుతున్నప్పుడు ఇంట్లో ఫోటో ఫ్రేమ్ పడిపోతుంటే బయటికి పరుగులు తీస్తూ వాళ్ళ తల్లికి చెప్తున్నారు. అక్కడి నుంచి చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఇలా చాలా ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో ఏం జరిగిందో ఒకసారి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. కామెంట్ బాక్స్లో చెప్పే ప్రయత్నించండి. ఎక్కడెక్కడ భూకంపం వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో భూకంప తీవ్రత 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైంది. ఒకసారి భూకంపానికి సంబంధించి జనాలు స్పందించారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రైట్, దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి. తెల్లవారుజామున 7 గంటల 26 నిమిషాలకు, 7 గంటల 26 నిమిషాలు, అలాగే 7 గంటల 27 నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపించినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టార్ స్కేల్పై 5.3గా భూకంప తీవ్రత ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారులు దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి. వెంకటరత్నం, ములుగు కేంద్రంగా ప్రస్తుతం భూకంప తీవ్రత 5.3గా రిక్టార్ స్కేల్పై నమోదైనట్టుగా తెలుస్తోంది. అధికారులు ఏం చెప్తున్నారు? స్థానికంగా ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవుతున్నారు? అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. రామ్దాస్, ఈ రోజు ఉదయం 7 గంటల 26 నిమిషాలకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ భూకంపం సంభవించినట్టుగా చాలా మంది స్థానిక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా భయాందోళన మాత్రం వ్యక్తమయ్యాయి. వెంటనే ఒక్కసారి ఏం జరుగుతుందన్నటువంటి దృష్టిలో పెట్టుకొని భయంతో పరుగులు తీశారు బయటికి. కొంతమంది ఫ్యాన్లు ఊగుతున్నాయి, కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా బయటపడుతుంది, కొంతమందికి పడుకున్నటువంటి వాళ్ళు మంచం ఊగేసరికి కూడా ఇక్కడ కోతుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోతులు వచ్చి ఊపుతున్నాయి అన్నటువంటి ఒక భయంతో కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా బాలాజీ నగర్ లో ఉన్నాము. ఇక్కడ దాదాపు భయంతో పరుగులు తీసి బయటికి వచ్చినటువంటి స్థానికులు వీళ్ళందరూ చూస్తున్నాము. కొంతమంది పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ దాదాపు భయంతో పరుగులు
తీశారు. వాళ్ళు స్కూల్ కు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడ వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళు బయటికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కసారి వాళ్ళు ఏం జరుగుతుందనేది ఉదయం 7:26 కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఈ జనగామ జిల్లా ప్రాంతాల్లో ఎప్పుడు ఒకసారి భూకంపం వచ్చిందన్నట్టుగా తెలుస్తుంది, కానీ ఇంత సివియర్ గా అనేది ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. అసలు భూకంపం ఎక్కడ వాళ్ళ చిన్నపిల్లలకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం స్థానికులు కూడా బయటకు వచ్చి కొంత ఏం జరుగుతుందని డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎప్పుడు రాని భూకంపం ఇప్పుడు సంభవించింది అన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ చేస్తున్న స్థానికులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఏం చూశారు? ఇక్కడ భూకంపం ఎన్ని గంటలకు జరిగింది? మీకు ఎట్లాంటి భయం వ్యక్తం చేశారు? మేము ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చున్న వెంబడే ఒక 2 సెకండ్ల పాటు భూమి ఇల్లు మొత్తం ఊగినట్టు అనిపించింది. అది ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఊగుతూ పోయినట్టు అనిపించింది మాకైతే. మేము ఒకటేసారి షాక్ అయినాం, భయాందోళనకు గురై బయటకు వస్తే అందరం అదే భూకంపం అనుకున్నాం. మొదలేమో కోతి ఊపింది అనుకున్నాం, తర్వాత మాత్రం భూకంపం అని నిర్ధారించుకొని చాలా ఆందోళన చెందినాం. ఓకే. ఇక్కడ స్థానికులు కూడా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చాలా వరకు. మీరు ఏం చూసారండి? మీరు పిల్లలు కూడా రెడీ అవుతున్నటువంటి సందర్భంలో మీకు ఏమైనా భయం వ్యక్తం చేశారా? నేను పడుకునేసరికి మంచం వైపునట్టు అయింది, పైనుంచి లేదు కింద పడ్డట్టు అయింది మొత్తం. లేచి చూసేసరికి ఏం లేదు. నేను కూడా అదే భూకంపం అనుకున్నా, అసలు మన దగ్గర రాదే అనుకున్నా, కానీ ఎట్లా వచ్చింది అనేది ఆందోళనకు గురి చేసింది. ఓకే. కొంత అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే చూస్తున్నారు. మీకు ఏమనిపించింది? అసలు అప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండే? అదే సార్, పొద్దున్న నేను కూర్చొని పేపర్ చదువుతున్నా, ఆ సమయంలోనే భూమి ఇట్లా బిల్డింగ్ మొత్తం షేక్ అయినట్టు అనిపించింది. బాగా కోతి ఎట్లా అయితే ఊగుతుందో అట్లా ఊగినట్టు అనిపించింది. ఒకటేసారి బయటకు ఉరికొచ్చి ఏంది అని చెప్పి అందరిని పిలిచేసరికి వాళ్ళు కూడా బయటకు వచ్చి అందరు ఏంది మా ఇల్లు కూడా ఊగింది అని చెప్పి ప్రతి ఒక్కరు అట్లా అంటుంటే తర్వాత నిర్ధారించుకున్నాం భూకంపం వచ్చిందని. అట్లా అందరు భయాందోళనకు చాలా గురైన అందరం. ఓకే. చాలా వరకు అయితే ఇక్కడ వాళ్ళు చూస్తున్నాము భూకంపం గురించి చాలా ఇబ్బంది పడ్డాము. కొంచెం కదిలింది, కుర్చీలో కూర్చున్నా పడుతుంది అనుకోని పర్లేదు, బాగా కదిలింది. ఇంట్లో మా అమ్మాయి లంచ్ రూమ్ లో ఉంటే కూడా కదిలింది. ఓకే. అదే చాలా మంది మహిళలు కూడా వంట చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఏం చెప్పామా? నాకు భయం అయింది. నేను వంట వండుతుంటే నేను కూడా షేక్ అయినా, నాకు భయం అయ్యి బయటకు వచ్చేసిన. అందరూ గిన్నెలు కూడా ఓకే. అవన్నీ కదిలినాయి, బయటకు వచ్చేసిన ఒక్కటేసారి. ఓకే. చెప్పండి ఇప్పుడు మీరు ఇప్పటి వరకు అయితే స్థానికులు కూడా కొంత ఇబ్బందిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? లేచి కూర్చున్నామండి, మాట్లాడుతున్నాం. ఒకసారి ఊగింది, ఇల్లంతా ఊగి సౌండ్ వచ్చింది, ఇంకా అలా ఊగి వెళ్ళిపోయింది. బయటకు వచ్చేసరికి భూకంపం వచ్చింది. ఓకే. ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళు రెడీ అయ్యి పాఠశాలకు కూడా వెళ్తున్నారు. నేను కిచెన్ లో ఉన్నానండి, వంట చేస్తుంటే ఒకటేసారి బోల స్టాండ్ షేక్ అయ్యింది, వాసనలు కూడా షేక్ అయ్యేసరికి భయమై బయటకు వచ్చేసాను. ఓకే. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఇక్కడ మీరు చెప్పండి, మీరు చూసారా ఏమన్నా? మీరు పడుకున్నారా? ఓకే. ఇక్కడ చాలా మంది మాత్రం పిల్లలు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా చూసినట్టుగా తెలుస్తుంది. చూసారమ్మా, మీకు ఏమనిపించింది పొద్దున స్కూల్ రెడీ అవుతున్న టైంలో? నేను స్కూల్ కి రెడీ అవుతున్నప్పుడు ఒకటేసారి భూకంపం వచ్చినట్టు అయింది. 2 సెకండ్స్ పాటు అట్లనే అయింది, బాగా భయపడ్డాం. ఓకే. నువ్వు చూసానా? భయమైందా? ఓకే. ప్రస్తుతానికి అయితే ఇక్కడ భూకంపం రావడంతో కూడా చాలా వరకు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ దాదాపు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆందోళన ఇప్పటి వరకు జనగామ జిల్లా అంటే ఈ కాలనీ వాసులు బాలాజీ నగర్ కాలనీ ఏర్పడ్డప్పటి నుండి కూడా ఎప్పుడు రాలేదు అన్నటువంటి ఒక ఆలోచన చేశారు. వెంకటరత్నం ములుగు కేంద్రంగా భూమి కంపించింది. సరిగ్గా నేను కొన్ని అప్డేట్స్ నాకు చెప్తాను. EMIC చెప్తున్న ప్రకారం రాత్రి 1:57 ఈ భూకంపం వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉదయం 7 గంటల మధ్యలో ఈ భూకంపాన్ని చవి చూశారు. నేను ఒక విషయం అడుగుతాను. ములుగు కేంద్రంగా గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక టోర్నడో లాగా దాదాపు 50,000 చెట్లు నేల కొరిగాయి. అది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. ములుగు ప్రాంతంలో ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మళ్ళీ అదే ములుగు ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. ఎర్త్క్వేక్ వచ్చింది. 5.3 మ్యాగ్నిట్యూడ్గా ములుగు కేంద్రంగా భూకంపం సంభవించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది ములుగు కేంద్రంగా, ములుగు సెంట్రిక్గా ఏం జరుగుతుంది? ఒకసారి దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కానీ అక్కడున్న వాళ్ళు కానీ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు?
ఈ శాస్త్రవేత్తలు ప్లస్ స్థానికులు కూడా కొంత గత కొద్ది రోజుల క్రితం కూడా ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నాగరం అటవీ ప్రాంతాల్లో దాదాపు ఒక 50,000 చెట్లు కూడా ఒకేసారి ఒక ఏది ఎర్తుక్వాక లేకపోతే ఏం జరిగింది అనేది కూడా తెలియదు. అప్పుడు చెప్పినటువంటి ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిశోధకులు కూడా అక్కడికి వచ్చి ములుగు ఏరియా ప్రాంతాల్లో ఒకేసారి ఇక్కడ ఒక టోర్నడోస్ లాంటివి వచ్చాయా అన్నటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. కానీ ఒకేసారి క్లౌడ్ బస్ట్ లాంటిది ఒకేసారి పైనుండి ఒక్కసారి కిందికి పడడం వల్ల ఆ ప్రెషర్ కు ఒక భూమి కంపించి అక్కడి నుండి మొత్తం వైబ్రేట్ లాగా వ్యాపించి 50,000 చెట్లు నేల కొరిగినట్టుగా అప్పుడు చెప్పారు. గత 2 నెలల క్రితం ఈ సంఘటన జరిగింది. దాన్ని ఆర్టీవీలో కూడా ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మళ్ళీ ములుగు ఏరియా ప్రాంతంలో ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఈ సంఘటన జరిగింది. మళ్ళీ అక్కడి నుండి ఏదైతే మేడిగడ్డ బ్రిడ్జ్ అలాగే ఇప్పుడు ములుగుకి 40 కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఈ భూకంప కేంద్రం నమోదు కావడాన్ని కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.